నమస్తే. ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడు ఒకే అంశం హాట్ టాపిక్గా మారింది. వైసీపీ బహిష్కృత నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అకస్మాత్తుగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలవడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం రేపుతుంది. గత 7 నెలలుగా పార్టీకి అధిష్టానానికి దూరంగా ఉంటున్న దువ్వాడ అసెంబ్లీ సమావేశాల బహిష్కరణ అనంతరం తిరిగి వస్తున్న జగన్ను కలిసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ భేటీ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి దువ్వాడను ఆత్మీయంగా పలకరించినట్లు సమాచారం. ఏం శ్రీనివాస్, ఏం చేద్దామనుకుంటున్నావు అని జగన్ అడగడం, త్వరలోనే ఒకసారి వచ్చు కలవాలని సూచించడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలో జరగబోయే పూర్తిస్థాయి భేటీలో శ్రీకాకుళం జిల్లాలోని తాజా రాజకీయ పరిస్థితులతో పాటు ముఖ్యంగా ధర్మాన సోదరుల వ్యవహార శైలిని జగన్ దృష్టికి తీసుకెళ్లేందుకు దువ్వాడ సిద్ధమయ్యారు. జగన్ అనుమతి ఇస్తే పార్టీలోనే కొనసాగుతానని, లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగానే బరిలోకి దిగుతానని దువ్వాడ శ్రీనివాస్ స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనున్న తరుణంలో జిల్లా రాజకీయాల్లో పట్టున్న దువ్వాడ శ్రీనివాస్ తిరిగి యాక్టివ్ అవ్వడం, అది కూడా జగన్ గ్రీన్ సిగ్నల్ కోసం వేచి చూడడం వైసీపీ కేడర్లో కొత్త చర్చకు దారితీసింది. మరి జగన్ ఆయన సస్పెన్షన్ ఎత్తివేసి మళ్ళీ కీలక బాధ్యతలు అప్పగిస్తారా, లేక దువ్వాడ రూట్ మార్చుకుంటారా అన్నది వేచి చూడాలి.